అధికారులను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమందు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు చెందపరిచిన వారిని ఎవరిలో కడకుడు మీరిద్దరైనను ఎడబాయకూడదు. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ చక్కని మధ్యాహ్న వేళ మీ పరిశుద్ధ పాదాల చెంత అఖిల్ మరియు నవ్యాలను ప్రేమించి దీవించి పరిశుద్ధ మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పారు. ప్రియుల వివాహం యొక్క ఉద్దేశాలు భార్య భర్తలు ఇరువురు తమ జీవితకాలం అంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిగియందును లేనియందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహం అనే నిర్ణయింపబడింది. దేవుడే మానవుని యందు నాచినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్లు ఆయన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయింపబడింది. కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము వివాహము నిర్ణయింపబడింది. ప్రియులారా, ఈ చక్కని మధ్యాహ్న వేళ ఇక్కడ ఉన్న అఖిల్ మరియు నవ్యాలు పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉంటున్నారు. క్రైస్తవులు లేదా ఏదైనా ఇక్కడ ఉన్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపగలదు, లేదా ఇక మీదట ఏర్పడుతుంది ఊరుకనగలదు. ప్రియులారా, మీ యొక్క సమ్మతి ఈ పరిశుద్ధ వివాహం కొరకే చూపిస్తుంది. కుడి హస్తాన్ని ఎత్తి చూపిస్తే పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు నవ్య అను ఈ స్త్రీని ఈ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులలోక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈమెకే భర్తపై నిందువా. నవ్య, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు అఖిల్ అను ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకే భార్యవై ఎందువా. వీళ్ళ సమయంలో ఈ స్త్రీని పురుషులకిచ్చు పెద్దలకు దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదే రీతిగా పెళ్లి కుమారుడి తరఫున తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వ్యాధి సంకల్పం చొప్పున అఖిల్ మరియు నవ్యాలు జతపరచబడినట్లు మీ యొక్క ఏర్పాటును బట్టి వందనాలు, స్తోత్రం తెలుస్తున్నాను. ఈ పరిశుద్ధ వివాహం కొరకైనటువంటి సమ్మతిని ప్రభా పెళ్లి కుమార్తె యొక్క కుడి హస్తాన్ని పెళ్లి కుమార్తె యొక్క కుడి హస్తంలో పెళ్లి కుమారుడి హస్తంలో ఉంచి ప్రభా పెళ్లి కుమార్తె యొక్క పెద్దలు కుటుంబీకులు ఈ పరిశుద్ధ వివాహం కొరకి ఆనందంగా ప్రభా ఈ సమ్మతిని మీ సన్నిధిలో వ్యక్తపరుస్తూ మిమ్మల్ని ఘనపరుస్తుందిగా గొప్పగా మీరు దీవించండి. ఈ బంధాన్ని మీ కృపలో స్థిరపరిచి బలపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
దేవయని దీవెనలు మరొకసారి దేవుని స్తుతిస్తా దేవుడు ఆశీర్వదించుగా. ఈ సమయంలో అఖిల్ కొరకైనటువంటి ఒక సంఘమా, అఖిల్ మరియు నవ్యలు ఈ పరిశుద్ధ వివాహం తమకు సమ్మతించి ఆ సంగతి దేవుని ముఖన శ్రీనిగా తీర్చకం ఇలను పరిణమే